అయోధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇదే. రామాలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న మధ్యాహ్నం 12:20 జరగనుంది. ఆలయం కింది అంతస్తులో ప్రతిష్ఠించనున్న 5 ఏళ్ల వయసున్న బాలరాముడి విగ్రహం ఫోటోలు మీడియాకు విడుదలయ్యాయి. అయోధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇదే. రామాలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న మధ్యాహ్నం 12:20 జరగనుంది. ఆలయం కింది అంతస్తులో ప్రతిష్ఠించనున్న 5 ఏళ్ల వయసున్న బాలరాముడి విగ్రహం ఫోటోలు మీడియాకు విడుదలయ్యాయి. ధనస్సు బాణం ధరించిన బాలరాముడి విగ్రహం భక్తులను భక్తి పార్వశమ్యం ముంచేస్తుంది. బాలరాముడి విగ్రహమే కాదు, విగ్రహ ప్రాకారం, దానిపై చెక్కిన అవతారాలు, శిల్పాలు కూడా అద్భుతం అనిపిస్తున్నాయి. బాలరాముడి కృష్ణశిల ప్రాకారంలో దశావతారాలను పొందపరిచారు. మత్స్య, కూర్మ, వారాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాల మూర్తులను చేర్చారు. దశావతారాలకు దిగువన హనుమాన్, గరుడ ఆకృతులు ఉన్నాయి. బాలరాముడి ప్రాకారం పైభాగంలో స్వస్తిక్, ఓం, శంఖం, చక్రం, గద ఆకృతులు కూడా కళ్ళు చెదరగొడుతున్నాయి. బాలరాముడి విగ్రహం పొడవు 4 ఫీట్ల 2 ఇంచులు, వెడల్పు 3 ఫీట్లు, మొత్తం విగ్రహం బరువు 200 కిలోలు ఉందని రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది.